అలాగే మన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి పంచాంగం ఏ విధంగా ఉండబోతోంది? రేవంత్ రెడ్డి వారి యొక్క జాతకాన్ని మనం నామనక్షత్రం మీద తీసుకున్నాం అనుకోండి, కొంత అనుకూలంగా ఉండే ఫలితం అనేది ఉంది. అంటే అనుకూలం అంటే ఏంటంటే ఎంతవరకు అనుకూలంగా ఉంటుంది అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు, విజయం సాధించారు ఎలక్షన్స్లో, ఒక మంచి పొజిషన్కి వచ్చాడు. ఆయన కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒక ఎమ్మెల్యే దగ్గర నుంచి ఒక్కొక్క పార్టీలో ఉండి వస్తూ ఉన్నాడు. చివరికి కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్యాన్ని చూపించుకొని హవా కొనసాగించుకొని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయ్యాడు. చాలా కష్టపడి ముందుకు వెళ్ళాడని చెప్పుకోవచ్చు, మనం తప్పేం లేదు. అయితే ఆయన యొక్క జాతకాన్ని మనం చూసుకునేటట్టయితే రేవంత్ రెడ్డి యొక్క జాతకాన్ని అనుసరిస్తే గ్రహస్థితి అనేది కొంత గురుబలం అనేది బాగా ఉంది. గురుబలం బాగుంది కానీ కొంత మిగతా కొన్ని శని యొక్క అనుకూలత అనేది లేదు. ఈ శని యొక్క అనుకూలత లేకపోవటం వల్ల కూడా కొన్ని మానసికంగా సంఘర్షణ ఎదుర్కోక తప్పదు. అంటే ముందుకు వెళ్తుంటారు, అంటే ఒకవైపు కొంత ఆనందంతో ఉంటారు. అంటే మనం చేస్తున్నాం ప్రజాహిత కార్యక్రమాలు, ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు కొన్ని చేయాల్సి వస్తుంది కదా. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కొన్ని ఏం చేయాలి అనే విషయంలో కొంత రేవంత్ రెడ్డి గారు కూడా కింద నుంచి పైకి వచ్చిన వ్యక్తి నిజం చెప్పాలంటే. అయితే అలాంటి విషయాల్లో కొంత జాతకపరంగా శని యొక్క బలం అనేది కొంత తక్కువ ఉంది. గురువు యొక్క బలం అనేది చాలా బాగుంది. అంటే ఆయన గెలిచినప్పుడు కూడా గురువు యొక్క బలం వల్లనే రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే గురువు, అలానే రవి యొక్క బలం, అలానే బుధుడి యొక్క బలం వల్ల కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు ఏంటంటే శని యొక్క బలం అనేది కొంత తక్కువగా ఉంటుంది కాబట్టి కొన్ని విషయాలు ఎదుర్కోక తప్పదు. అంటే రేవంత్ రెడ్డి గారి యొక్క జాతకాన్ని చూస్తుంటే మిశ్రమైన ఫలితాలు ఉంటాయి. అంటే సాగింపు అనేది సాగించడం అనేది జరుగుతూనే ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు.